శిక్షణ తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. సభా హక్కుల కమిటీ సాక్షి కథనాలను స్పీకర్ రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా కోట్లాది రూపాయలు వచ్చేశారంటూ సాక్షి కథనాలు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. శిక్షణ తరగతులు లేకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం అంటూ వచ్చిన కథనాలు తనను బాధించాయని స్పీకర్ అన్నారు. ఇలాంటి అసత్య కథనాలను ఉపేక్షించరాదని తెలిపారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సి కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఇది ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది సార్. దుర్వినియోగం చేయిస్తున్నారు. మనం అసలు మీటింగే పెట్టలేదు. మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. వీళ్ళు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సి కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఇది ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది సార్. దుర్వినియోగం చేయిస్తున్నారు. మనం అసలు మీటింగే పెట్టలేదు. మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. వీళ్ళు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం